నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ ఏవ కేవలం సదా అస్తిత్వాన్ని కలిగి సత్యరూపమైన దైవం శివుడని ఉపనిషత్తు వచనం. తనంతట తానుగా ఉన్నవాడు, ఎవరి నుండి ఉత్పన్నం కానివాడు, కాలములో నిత్యమై వెలుగొందే పరమాత్మను ఈశ్వరుడు అంటారని వేదవాక్కు. అలాంటి శివపరమాత్మ ఆరాధనం, సేవనం, అర్చనం సకల శుభప్రదాల్ని కలిగిస్తుంది, సమస్త సన్మంగళాన్ని అనుగ్రహిస్తుంది. ఆ శివభగవానుని దివ్యకరుణను అందుకోవటానికే అర్చామూర్తిగా లింగాకృతిలో భక్తులు ఆరాధిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన మహాదేవుని సన్నిధానం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం అంటూ రుద్రకవచంలో దుర్వాస మహర్షి శివమహాదేవుని వైభవాన్ని పరిపరి విధాలుగా కీర్తించారు. నమో జ్యేష్ఠాయచ అంటూ వేదం రుద్రుణ్ణి కీర్తించింది. సకల దేవతల సర్వప్రథముడు లింగేశ్వరుడు. అలాంటి శివలింగేశ్వరుడు రామలింగేశ్వరునిగా గోదావరి నదీ తీరంలో భాసిల్లుతున్నాడు. బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కావటానికి శ్రీరాముడు ప్రతిష్ఠించిన సైకతలింగానికి ప్రత్యామ్నాయ రూపంగా పోచంపాడు గ్రామంలో రామలింగేశ్వర స్వామి అలరారుతున్నాడు. సర్వసాక్షి స్వరూపాత్ శివః. సకల సృష్టి చక్రానికి సర్వసాక్షి స్వరూపుడు శివుడు మాత్రమే. ఈ సృష్టిలో నిత్యమై, సత్యమై, నిరంతరమై, అనంతమై వెలిగేది, నిలిచేది శివుడే. అలాంటి పరమదేవుడు రామలింగేశ్వరునిగా పూజలందుకుంటున్న క్షేత్రం పోచంపాడు. పవిత్ర పావన గోదావరి నదీ తీరాన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సమక్షంలో కొలువు తీరిన ఈ శివ సన్నిధి బహుసుందర ధామంగా వర్ధిల్లుతోంది. వర్ణరంజితమైన ఆలయ గోపురాలు ప్రాకారాదులతో ఆకట్టుకుంటోంది. ప్రధాన ఆలయం ముంగిట పంచశిఖరాలతో 3 అంతస్తులతో రాజగోపురం అలరారుతోంది. పంచశిఖరాలు పంచానన శివరూపానికి ప్రతీక అయితే 3 అంతస్తులు త్రినేత్రాలకు సూచికగా భావించవచ్చు. ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక భావాలు సుదీప్తమంతమయ్యే పరిసరాలతో ఈ శివ సన్నిధానం భక్తులను ఆకట్టుకుంటోంది.
మే 28, 1979 సంవత్సరం అనగా సిద్ధార్థినామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ తదియనాడు రామలింగేశ్వర స్వామిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రపంచానికే గరిమనాభి అయిన కాశీ మహాక్షేత్రం నుంచి శివలింగాన్ని రప్పించి హంపి విరూపాక్ష పీఠాధిపతులతో శివలింగ ప్రతిష్ఠను నిర్వహించారు. అలనాటి నుంచి ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ గోదావరి తీరస్థ శివక్షేత్రాలలో ప్రశస్తమైన మహేశ్వర సన్నిధానంగా విలసిల్లుతోంది. మైదాన ప్రాంతాలలో కన్నా నదీ తీర, సముద్ర తీర శివాలయాలను దర్శించడం వల్ల ఉత్కృష్టమైన ఫలసిద్ధి ఏర్పడుతుందని పెద్దల మాట. పవిత్ర స్నానాచరణ, దివ్యక్షేత్ర సందర్శనం రెండూ భక్తులకు జంటగా ఇక్కడ సిద్ధిస్తాయి. ప్రధాన లింగమూర్తికి బదులు మరో స్థానంలో ఆ లింగమూర్తి పేరిట ప్రతిష్ఠించిన ఆకృతిని ప్రతీక లింగమని, ఉదాహరణ లింగమని, ప్రత్యామ్నాయ లింగమని, సూచిక లింగమని, పర్యాయ లింగమని వ్యవహరిస్తారు. పోచంపాడులో నెలకొన్న రామలింగేశ్వర స్వామి లింగాకృతి ఆ కోవలోకే వస్తుంది. గోదావరి నదిపై పోచంపాడుపై జలాశయాన్ని నిర్మించే తరుణంలో సమీప గ్రామంలోని రామలింగేశ్వర క్షేత్రం జలాశయంలో ముంపునకు గురి అయ్యింది. ఆ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని జలాశయం ఒడ్డునే నిర్మించాలని భక్తులు సంకల్పించారు. ఆ ఆలయ రూపురేఖలతో పాటు ఆ ఆలయంలో నెలకొన్న నామధేయత లింగాకృతిని కూడా ఇక్కడ ప్రతిష్ఠాపన చేశారు. ముంపునకు గురైన ఆలయంలో సైకత ఈశ్వరలింగం ఉండేది. ఆ లింగమూర్తిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్టు ఐతిహ్యం. సైకత లింగమూర్తికి ప్రత్యామ్నాయ లింగరూపంగా వెలుగొందుతూ కాశీక్షేత్రం నుంచి తెప్పించిన రామలింగేశ్వర స్వామి దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. గోదావరి తీరంలో శ్రీరాముడు పలు ప్రదేశాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ప్రదేశాలన్నీ రామలింగేశ్వర క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఆ పరంపరలోనిదే ఈ ఆలయం కూడా. లంకలో రావణవధ అనంతరం రాముడు దక్షిణపథం నుంచి ఉత్తరపథానికి పయనమయ్యాడు. రావణవధ వల్ల రామునికి బ్రహ్మహత్య పాతకం ఏర్పడింది. ఆ దోషాన్ని నివారించుకోవటానికి వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం గోదావరి తీరంలో పలు శివలింగాల్ని నెలకొల్పాడు. ఆ నేపథ్యంలో పోచంపాడు గ్రామ సమీపంలో గోదావరి ఒడ్డున నెలకొల్పిన లింగాకృతికి ఈ క్షేత్ర వైభవానికి ప్రత్యేక మహిమా విశేషం ముడిపడి ఉన్నది. శివుణ్ణి దర్శించేవారు జనన మరణ రాహిత్యాన్ని పొందుతారు. మానవులకే కాదు, దేవతలకు కూడా ఇది వర్తిస్తుంది. సకల దోషాలను సమూలంగా త్యజించుకోవడానికి లింగారాధన, లింగ ప్రతిష్ఠ మాత్రమే తరుణోపాయం. ఆ ప్రక్రియని వశిష్ఠుని ఆదేశం మేరకు శ్రీరాముడు పాటించాడు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలుకొని పలు నదీ తీరాలలో శ్రీరాముడు లింగ ప్రతిష్ఠ చేసుకుంటూ తిరిగి అయోధ్య చేరుకున్నాడని ప్రతీతి. గర్భాలయంలో రామలింగేశ్వరుడు రమ్య మోహనంగా అలరారుతున్నాడు. నిత్యాభిషేకాలు, పూజాది వేడుకలతో రామలింగేశ్వర స్వామి భక్తాభీష్ట వరదునిగా వినుతికెక్కాడు. క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః.
कृतकुण्डलेश्वर कुण्डलं वृषवाहनं అంతరాలయంలో గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. అంధకాంతకమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః పంచపాదవ పుష్పగంధపదాంబుజద్వయశోభి. శ్రావణ కార్తీక మాసాలలో ఈ ఆలయానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. అలాగే ప్రతి సోమ శుక్రవారాలలో భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారు. భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. యక్షరాజసఖం భగాక్షహరం కుస్తాపూర్ అనే గ్రామంలో చాలా ప్రాచీన ఆలయం రాముల వారి చేత ప్రతిష్ఠ చేయబడ్డది. అటువంటి ప్రాచీన ఆలయం శివాలయము శ్రీరామసాగర్ ప్రాజెక్టు జలాశయంలో మునిగిపోయినది. అయితే హంపి విరూపాక్ష పీఠాధిపతులు కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారంగా రాముల వారి చేత ప్రతిష్ఠ చేయబడ్డటువంటి సైకత లింగమును తీసే అధికారం మనకు లేదు. కాబట్టి దాన్ని జలాశయంలో నిమజ్జనం చేయమని చెప్పి ఆదేశానుసారం చేశారు. దానికి ప్రత్యమ రూపకంగా కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి లింగమును హంపి విరూపాక్ష పీఠాధిపతి కరకమలముల చేత 5 రోజులు చాలా బ్రహ్మాండంగా ప్రతిష్ఠ చేయబడ్డది. పర్వకాల దివసములలో శ్రావణ మాసము, కార్తీక మాసము, మహాశివరాత్రి బ్రహ్మాండంగా జరపబడుతున్నది. ఇక్కడ నెలకొన్న భారీ నందీశ్వరుని విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ప్రభుమీశ మనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశ మనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనునిర్దితరాజితకోటివిధుం విధి విష్ణు శిరోద్ధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం. పోచంపాడు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో శివపరివారంతో పాటు పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. శివలింగ క్షేత్ర దర్శన ఫలసిద్ధి సంపూర్ణంగా చేకూరాలంటే శివాలయములోని ఉపాలయాల్ని, శివపరివార దేవతల్ని దర్శించి పూజించి వారి అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహ సిద్ధిని భక్తులు అందుకోవటానికి వీలుగా ఈ ఆలయములోని ఉపసన్నిధుల్ని భక్తులు సందర్శిస్తారు. శ్రీ మహావిష్ణువు శివుని మహిమా విశేషాలను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు కాబట్టి శివనామ పారమ్యతను సదా శ్రీహరి వహిస్తుంటాడు. అందుకే ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం ప్రత్యేకంగా ప్రస్ఫుటమవుతుంది. శివునికి విష్ణువుకి స్పష్టంగా భేదం లేనప్పటికీ శ్రీహరి హృదయ నివాసిగా పరమేశ్వరునికి ప్రత్యేక స్థానం ఉంది. శివదర్శనం తరువాత భక్తులు ఈ విష్ణు సన్నిధిని దర్శించుకుంటారు.
ఇదే ఆలయంలో సాక్షి గణపతి నెలవు ప్రత్యేకంగా అమరి ఉంటుంది. జయ జయ గణేశ వరసిద్ధి వినాయక. సింధూరవర్ణ సంభరిత ఆంజనేయ స్వామి మందిరం ఈ సన్నిధికి ప్రత్యేక ఆకర్షణ. క్షేత్రపాలకునిగా రుద్రాంశ సంభూతుడైన ఈ ఆంజనేయ స్వామి వ్యవహరిస్తున్నాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో సచ్చిదానంద గీతా సమాజం వారి ప్రత్యేక స్థూపం నెలకొని ఉంటుంది. భక్తుల గీతా పఠనం, గీత పారాయణలకు సూచికగా భక్త సమాజం వారు ఈ జ్ఞాపికను నెలకొల్పారు. ఆలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి మందిరం అవశ్య దర్శనీయం. శివుని జటాజూటం నుంచి కాలస్వరూపుడైన కాలభైరవుడు ఆవిష్కారమయ్యాడని ప్రతీతి. తస్మై శ్రీ కాలాయ నమః, కాలపురుషాయ నమః, కాలాగ్ని రూపాయ నమః అని మహేశ్వరుణ్ణి శివ సహస్రనామం కీర్తించింది. శివ మహాదేవుని పలు రూపాలలో కాలభైరవ రూపాన్ని కూడా ఒకటిగా చెబుతారు. జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మధాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభత్తు భూతభర్తరే. పోచంపాడు రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలోనే కోదండరామస్వామి వారి ఆలయం కూడా నెలకొని ఉంటుంది. హరిహర క్షేత్రంగా ఈ సన్నిధిని వ్యవహరిస్తారు. కోదండ రామాలయం ఇక్కడ నెలకొనడం వల్లనే పోచంపాడులో నిర్మించిన జలాశయానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అని నామకరణం చేశారు.
జిల్లా కేంద్రమైన నిజామాబాద్ చేరుకున్న భక్తులు అక్కడి నుండి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా అంకాపూర్, ఆర్మూర్, బాల్కొండ మీదుగా పోచంపాడులో గల శ్రీ శివాలయానికి చేరుకుంటారు. నాస్తి సర్వ నమో దేవః అనే ఉపమన్యు మహర్షి వచనం. మృగాలకు అధిపతి సింహం, గ్రహాలకు అధిపతి సూర్యుడు, నక్షత్రాలకు అధిపతి చంద్రుడు. అదే రీతిలో సర్వదేవతలకు అధిపతి శివుడే. సకల జీవకోటికి, సమస్త చరాచర జగత్తుకు అధినాథుడు లోకేశ్వరుడు. అలాంటి లోకేశ్వరేశ్వరుణ్ణి రామలింగేశ్వరునిగా మనం దర్శించుకున్నాం. స్వామి కరుణా వైభవాన్ని సదా అర్థిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.